స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. సెన్సెక్స్ నిఫ్టీ రెండు పడిపోయాయి. ఇన్వెస్టర్స్లో కూడా టెన్షన్ మొదలైంది. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? అలీకి హెచ్టిపి కిల్సా? కాదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్, ద స్టాక్ మార్కెట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. మన డైలీ లైఫ్లో స్టాక్ మార్కెట్కి సంబంధించిందే ఏదో ఒకటి వినపడుతూ ఉంటుంది. డౌన్ అవ్వడం, అప్ అవ్వడం. కానీ ఈ మధ్య అది రోలర్ కోస్టర్లా తయారైంది. ఏప్రిల్ మంత్లోనే ఇది 4th to 5th టైం ఇలా స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వడం. కానీ ఈసారి దెర్ ఇస్ అ బిగ్ రీజన్ బిహైండ్ దట్ ఈజ్, లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఈ మధ్య అమెరికాలో జరిగిన డిసిజన్స్ వల్ల గ్లోబల్గా చాలా ఎఫెక్ట్ అయింది. నెంబర్ 1, ట్రంప్స్ బిగ్ అనౌన్స్మెంట్, టారిఫ్ డ్రామా. ట్రంప్ ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ చేశారు. ఫారిన్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ప్రోడక్ట్స్ మీద ఇంపోర్టేషన్ ట్యాక్స్, దాన్నే టారిఫ్ అంటారు. ఫారిన్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్స్ అయ్యే ప్రోడక్ట్స్ మీద ఎక్కువ ఇంపోర్టేషన్ ట్యాక్స్, దీన్నే టారిఫ్ అంటారు. దీన్ని ఇప్పుడు ఎక్కువ చేశారు. అంటే ఇప్పుడు యుఎస్ఏలో బయట నుంచి వస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా కాస్ట్లీ అవుతాయి. వాటిని ఎక్కువ మంది పర్చేస్ చేయరు. ఈ టారిఫ్స్ పెంచిన వెంటనే గ్లోబల్ వైడ్గా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ఇవి ఎలక్ట్రానిక్స్, క్లాత్స్, మెషినరీ ఐటమ్స్ ఏవైనా కావచ్చు. వీటన్నిటి మీద ఎక్కువ ట్యాక్స్ చేయడం. సెకండ్ థింగ్, చైనా ఫైట్స్ బ్యాక్. చైనా ఊరికే ఉండదు కదా, కౌంటర్గా అమెరికా ప్రోడక్ట్స్ మీద కూడా 34% ట్యాక్స్ ఇంపోర్ట్ చేసింది. అది కూడా ఏప్రిల్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఒక ఎకనామిక్ ఫైట్ లాగా స్టార్ట్ అయింది. దీన్నే ట్రేడ్ వార్ అంటున్నారు. రెండు పవర్ఫుల్ కంట్రీస్ కొట్టుకుంటే ఎఫెక్ట్ వరల్డ్ మొత్తం మీద పడింది. ఈ క్లాషెస్ అనేవి ఇన్వెస్టర్స్లో భయం కలిగించాయి. ఈ టెన్షన్స్ అన్నిటికి కూడా రిజల్ట్ ఏంటంటే వరల్డ్ మార్కెట్ క్రాష్ అవ్వటం. యుఎస్, చైనా, ఇండియా, జపాన్ ఇంకా చాలా కంట్రీస్లో మార్కెట్ మోర్ దెన్ 10% వరకు డౌన్ అయింది. ఇది నార్మల్ ఫ్లక్చుయేషన్ కాదు, ఇది ఒక ప్యానిక్ క్రాష్. యుఎస్ ఇన్వెస్టర్స్ షాక్లో మార్కెట్ నుంచి మనీ తీసేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో పెద్ద భయం ఏంటంటే రిసిషన్ వరీ. ఇప్పటి వరకు ఉన్న రిసిషన్ సరిపోదని చెప్పి చాలా కంపెనీస్ క్లోజ్ అవుతాయి. జాబ్స్ పోవచ్చు, ఎకానమీ స్లో అవ్వచ్చు, ఇలాంటి చాలా థింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రోడక్ట్ బేస్డ్. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్స్ రెడ్యూస్ అవుతాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందనే ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఈ అన్సర్టనిటీ కూడా ఇన్వెస్టర్స్ ప్యానిక్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్. ఈ మధ్య మార్కెట్లో బై చేయడం కంటే కూడా సెల్ చేయడమే ఎక్కువ అవుతుంది. బికాస్ ద ప్రైజెస్ ఆర్ గోయింగ్ అప్. టారిఫ్స్ వల్ల ఇంపోర్టెడ్ ఐటమ్స్కి కూడా కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు అన్నీ కాస్ట్లీ అవుతాయి. ఫుడ్ ఐటమ్స్, కార్స్, డైలీ యూసేజెస్, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఇప్పుడు ఇవన్నీ కూడా కాస్ట్లీ అవుతాయి. సీరియస్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా మన పాకెట్ మీదే ప్రెజర్ తీసుకొస్తాయి. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు, అంటే ప్రైజెస్ పెరగడం. ఈ ఇన్ఫ్లేషన్ కూడా మార్కెట్కి నెగిటివ్ సిగ్నల్స్ ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్, కంపెనీస్ ఆర్ ఇన్ ట్రబుల్. ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం వల్ల కంపెనీస్కి కూడా ప్రాఫిట్స్ తగ్గుతాయి. నెక్స్ట్ ఎర్నింగ్ సీజన్లో చాలా కంపెనీస్ పర్ఫార్మెన్స్ కూడా లో ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్. షేర్ హోల్డర్స్కి కాన్ఫిడెన్స్ లేదు, అందుకే స్టాక్ని సెల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ యుఎస్ అండ్ చైనా టారిఫ్స్ ఇండియన్ ఐటీ కంపెనీస్కి ఎలా ఎఫెక్ట్ అయ్యాయి? మన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ ఇలాంటి చాలా కంపెనీస్ బిజినెస్ అంతా కూడా యుఎస్లోనే ఎక్కువ ఉంది. యుఎస్లో ప్రాబ్లం అంటే ఈ కంపెనీస్ అన్నిటికి కూడా ఎఫెక్ట్ డైరెక్ట్గానే పడుతుంది. యుఎస్ ప్రాజెక్ట్స్ స్లో అవుతాయి. ఫైనల్ సమ్మరీ ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ టారిఫ్స్ పెంచడం, చైనా ట్యాక్స్తోనే మళ్ళీ రిప్లై ఇవ్వడం, ఇదంతా కూడా వరల్డ్ మార్కెట్కి ఎఫెక్ట్ చేయడం, మార్కెట్ క్రాష్ అవ్వడం. అండ్ ఫైనల్ థింగ్, ఇదంతా కూడా మన పాకెట్నే డ్యామేజ్ చేయడం. సో ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ అంటే ఎప్పటికీ రోలర్ కోస్టర్లానే ఉంటుంది. పేషెన్స్ మెయింటైన్ చేస్తేనే ప్రాఫిట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.